ఆ రోజు బాపుని చంపడానికి వచ్చింది ఎవరో, ఆ వెనక ఉన్నది ఎవరో తెలుసుకుంటాను, తెలుసుకుని వాళ్ళను విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి అనుకుంటూ అసలు ఆ రోజు వెనుక వచ్చింది ఎవరిదంతా చేశారని చెప్పేసి ఇక ఒక అతని ద్వారాగా బొమ్మ గీయించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఒకరిని పట్టుకునేసరికి ఆ రోజు సహాయం చేసింది ఎవరన్నది వివరాలన్నీ కూడా చెప్పేస్తాడు. అతన్ని చితక్కొట్టడంతో వివరాలు చెప్పడంతో ఇక ఆ వివరాలని బట్టి బొమ్మని గీయిస్తాడు అక్కడ క్రిష్. అయితే ఈలోగా ఇక్కడ ఆల్రెడీ తెలుసుకుంది కాబట్టి రుద్ర మహదేవయ్య మాటలు విన్నది కాబట్టి ఇక ఆ రోజు అటాక్ చేసింది రుద్రే అని, రుద్ర కారణంగానే ఆ రోజు నిజం కూడా బయటపడింది కాబట్టి తండ్రిని చంపాలి అనుకున్నాడు, క్రిష్ మీద ప్రేమని చూపిస్తున్నాడని చెప్పేసి ఇక అనుకుంటూ రుద్ర గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తుంది సత్య. అయితే ఈలోగా బొమ్మని గీయించుకుని క్రిష్ అయితే వస్తాడు. బాబు, ఆ రోజు నీ మీద అటాక్ చేసింది ఎవరో నాకు తెలిసింది బాబు. ఇక ఈ బొమ్మని గీయించాను, ఈ బొమ్మలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకుంటే ఆ రోజు మీ మీద అటాక్ చేసింది ఎవరో తెలిసిపోతుంది బాబు. వాడెవడో తెలిసింది అంటే మాత్రం వాడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి క్రిష్ అయితే ఇక ఆ డ్రాయింగ్ తీసుకొచ్చి మహాదేవయ్య చేతిలో పెడతాడు. క్రిష్ మహాదేవయ్య చేతిలో పెట్టేసరికి మహాదేవయ్య రుద్ర ఇద్దరు షాక్ అయిపోయి ఉండిపోతారు. ఈలోగా సత్య వచ్చి, క్రిష్ ఎందుకు నువ్వు కంగారు పడతావు, ఆ డ్రాయింగ్ని ఆల్రెడీ పోలీసులకి ఇచ్చాను, పోలీసులు బయలుదేరారు, మావయ్య గారి మీద అటాక్ చేసింది ఎవరో వాళ్లకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది సత్య. అయితే ఇక రుద్రకి మహాదేవయ్యకి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఈలోగా పోలీసులు అక్కడికి వస్తారు. పోలీసులు వచ్చేసరికి, ఏంటి సార్ ఇక్కడికి వచ్చారేంటి, అయినా ఇక మా బాపు మీద అటాక్ చేసింది ఎవరో తెలుసుకోవడానికి వచ్చారా, లేదు తెలిసే వచ్చామని చెప్పేసి పోలీసులు అంటూ ఉంటారు. తెలిసి వచ్చారా అంటే ఎవరు, అసలు మా బాపుపై అటాక్ చేసింది ఎవరు, ఆ వ్యక్తి ఎవరో నాకు చెప్పండి, నేను చంపేస్తాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు క్రిష్. అయితే క్రిష్ ఎందుకు ఆవేశపడతావు, నువ్వు కంగారు పడకు, వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు వచ్చిందే ఆ పని మీద, అయినా ఇక్కడికి రావడం ఏంటి, వాడిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలి కానీ మీరు అసలు అటు ఇటు కాకుండా ఇక్కడికి వచ్చి ఇంకా కాలక్షేపం చేస్తున్నారేంటి, ఈలోగా వాడు తప్పించుకుని వెళ్ళిపోతాడు కదా, వాడు తప్పించుకోకూడదనే కదా ఇక్కడ దాకా వచ్చాము, ఇక వాడికి తప్పించుకునే అవకాశమే లేదు, ఇక మహాదేవయ్య మీద అటాక్ చేసింది ఎవరో కాదు ఈ ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఈ ఇంట్లోనా, ఈ ఇంట్లో ఎవరున్నారు, అయినా బాపుపై అటాక్ చేయించేవాళ్ళు ఈ ఇంట్లో ఎందుకుంటారు, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు, బయట వాళ్ళు ఎవరో శత్రువులు రాజకీయంగా ఎదగడం కోసం ఇదంతా చేశారని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు మీరిచ్చిన డ్రాయింగ్ ప్రకారం ఇక కిడ్నాప్ చేయించాలని చూసింది, అలాగే చంపాలని చూసింది, అలాగే ఇక అతను అడ్డు తొలగించుకుని రాజకీయంగా ఎదగాలని చూసింది ఎవరో కాదు, ఇక ఇక్కడున్న రుద్ర గారే ఇదంతా చేశారని చెప్పేసి అనేసరికి ఒక్కసారే మొత్తం అందరూ షాక్ అయిపోతారు. మహాదేవయ్య రుద్రకు పెద్ద షాక్ ఎదురవుతుంది. ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్, అయినా మా అన్న ఎందుకు చంపాలి అనుకుంటాడు, మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చారని అంటున్నాను కదా, మీరిచ్చిన డ్రాయింగ్ను బట్టి ఇక మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు తెలియకుండా ఇంట్లో జరిగింది అదే, మీ ఇంట్లో వాళ్లకు తెలియకుండా అసలు ఎలా ఇక్కడి వరకు వస్తారు ఎవరైనా సరే, ఎందుకంటే రౌడీలు మీ ఇంట్లోకి వచ్చారు అంటే, మహాదేవయ్య గారి ఇంట్లోకి రౌడీలు వచ్చారంటే దానికి కారణం ఎవరో మీకు ఇంకా అర్థం కాలేదా, మీ అన్నయ్య ఇదంతా చేయించాడు, మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే వచ్చామని చెప్పేసి ఇతన్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అనేసరికి మహాదేవయ్య అయితే, ఎందుకు నా పెద్ద కొడుకు అలా ఎప్పటికీ చేయడు, ఎట్టి పరిస్థితిలోనే నా పెద్ద కొడుక్కి ఇక అలాంటి ఆలోచన ఉండదు, అయినా నా పిల్లలు ఎందుకు అలా చేస్తారు, నన్ను ఎందుకు చంపించాలి అనుకుంటారు, ఇదేదో తప్పుడు ఇన్ఫర్మేషన్తో మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదు సార్ ఇక సత్య గారు చెప్పారు, ఇప్పుడు ఇక్కడ రుద్రగారిని అరెస్ట్ చేయవలసిందే, మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి సత్య గారు ఆల్రెడీ చెప్పారు, ఆ మేడం చెప్పడం వల్లే మేము ఇక్కడి వరకు వచ్చాం, మీరు కాబోయే ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేకి కొంచెం సెక్యూరిటీ అవసరం, మీ ఇంట్లో మీ కొడుకే ఇలా చేస్తే ఇక రేపొద్దున బయట వాళ్లకు ఎలా మేము బుద్ధి చెప్పగలం, అందుకని అరెస్ట్ చేయక తప్పదు, ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం మేము ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము, ఇతనితో కలిసి జాయింట్గా చేసిన ఆ వ్యక్తిని కూడా తీసుకొస్తామంటూ ఆ రోజు ఆ రామమూర్తిని కూడా తీసుకొచ్చి ఇక మొత్తం సాక్ష్యాలతో సహా ఇన్స్పెక్టర్ బయట పెడతాడు. అలా బయట పెట్టడంతో మహాదేవయ్యకి రుద్రకి పెద్ద షాక్ ఎదురవుతుంది.
అలా రుద్రని అరెస్టు చేయించి మహదేవయ్యకి ఊహించని షాక్ అయితే ఇస్తుంది సత్య. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.